పర్సన్. ఓకే. అండ్ మీరే ఇందాక అన్నారు రామ్ చరణ్ గారు డాక్టరేట్ తీసుకున్నారు, హీరో, మంచి హీరో. అండ్ సేమ్ టైము అంటే గేమ్ చేంజర్ శంకర్ గారి మూవీలో, అంటే శంకర్ గారి మూవీలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన అయ్యి కానివ్వచ్చు, శివాజీ కానివ్వచ్చు, అండ్ ఇంకా ఉన్నాయి కొన్ని మూవీలలో ఆయన అపరిచితుడు. ఫైటింగ్ సీక్వెన్స్ కొన్ని సీక్వెన్స్లలో ఎక్కువ జనాల్ని వాడతారు అండ్ విజువలైజేషన్ ఒక లెవెల్లో ఉంటుంది. సేమ్ టైం గేమ్ చేంజర్లో దాదాపు 1000 మందితో ఫైట్ రామ్ చరణ్ గారితో. ఎలా అనిపిస్తుంది? నార్మల్గా అక్కడ స్క్రీన్ మీద ఎవరైనా ఫైట్ చేస్తున్నారు అని అంటే వెనక నుంచి ఎవరైనా సపోజ్ కత్తి పట్టుకుని వస్తున్నారు అనుకోండి, మన చెయ్యే లెగుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వద్దు వద్దు ఆగు అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఒక 100 మెంబర్స్ తోటి ఫైట్ సీక్వెన్స్ మనం చూసాం, కానీ 1000 మెంబర్స్తో ఫైట్ సీక్వెన్స్ చూడాలి అని అంటే ఈగర్లీ ఆ మూవీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అసలు ఎలా ఉండబోతుంది ఒక 1000 మందితో ఆ ఫైటింగ్ అని అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే. అంటే చాలామంది అనుకోవడం ఏంటంటే, అంటే ఇంకా వాస్తవంగా తెలియలేదు, అనుకోవడం ఏంటంటే మనము త్రిబుల్ ఆర్లో చూసాము ఎంతమంది జనాలతో ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుందో, దాన్ని తల తండేలా తీస్తున్నారు శంకర్ గారు అన్న మాట వినపస్తుంది. ఒకవేళ అలానే ఉంటే ఏమవుతాయి రికార్డులు? రికార్డులు ఇంకా బద్దలైనట్టే అండి. అలా ఉంటే ఏంటంటే ఇంకా చెప్పడానికి ఇంకా వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నెగిటివ్ వైపు వెళ్తూ ఉంటారు. వీళ్ళు చేస్తారా, అవునా అని చెప్పేసి. కన్ఫామ్గా చేస్తారు, ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఓకే. అండ్ వన్ వర్డ్లో మన చెర్రీ గారి గురించి ఏం చెప్తారు? చెర్రీ అని మీరే చెప్తున్నారు కదా, చెర్రీని ఇష్టపడకుండా ఎవరైనా ఉంటారా? అంటే మీరు చిరంజీవి గారిని కలిసారు కదా, అప్పుడు ఏమన్నా ఉన్నారా చరణ్ బాబు పక్కనే? అప్పుడు చరణ్ బాబు గారు పక్కన అయితే లేరు, కానీ చిరంజీవి గారిని చూసిన తర్వాత నిజంగానే అంటే ఇంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందా అని చెప్పేసి, ఆయన చూసిన తర్వాత నిజంగానే తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం కోసం ఎంత వెయిట్ చేస్తారో, మేము కూడా సార్ కోసం ఒక 45 మినిట్స్ 1 అవర్ వెయిట్ చేసాము. ఆ 1 అవర్ కూడా సార్ వస్తున్నారా చూడాలి అని చెప్పేసి. బట్ అందరు వెళ్ళారు, బొకే ఇచ్చారు. బట్ నాకు మాత్రం ఏ ఆడపిల్లకి లేని అదృష్టం, నేను షాల్ కప్పేసి ఆ తర్వాత సార్కి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి మా నాన్నగారి గురించి చెప్పాను అనమాట. లిటరల్లీ ఇంకా నేను మా నాన్నగారిని ఇంకా కల్పించాలి. సార్కి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన రోజు కల్పించాను. సో అప్పుడు బయటికి వచ్చిన తర్వాత నేనైనా సార్ వాళ్ళ ఇంట్లో ఇంత టైం ఉన్నారు అని చెప్పేసి కారు ఎక్కిన తర్వాత గట్టిగా అరిచేసాను. సో చాలా హ్యాపీ. అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ పాడుకున్న పాట రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ అలా. సో నాకు ఊహ వచ్చాక నాకు ఫస్ట్ తెలిసిన హీరో కూడా చిరంజీవి గారు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చూసినా ఆయన సినిమానే చూస్తారు.